నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ వృషభ్యశనిభ్యే రాహవే కేతవే నమః. ఏప్రిల్ మాసం మొదటి పక్షాన ఫలితాలు అంటే ఏప్రిల్ 1 నుండి 15వ తారీఖు వరకు మరి ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతి మాసంలో మనం మాస ఫలితాలు చెప్పుకోవాలా అంటే అవును, మొన్ననే ఉగాది సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా గ్రహాలు కదులుతూనే ఉంటాయి. కదులుతున్న గ్రహాలతో పాటు మన రాశికి అనుగుణంగా మారుతున్న గ్రహాల ప్రభావం ఎంతో కొంత అలా మారుతూనే వస్తుంది. కాబట్టి ఆ మారుతున్న గ్రహాల యొక్క ఆ శక్తి ప్రభావం మన రాశి మీద పడ్డప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, పక్ష ఫలితాలు అవ్వచ్చు. సరే, ఈ మాసానికి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నది ముందుగా చెప్పుకుంటే మేషరాశిలో శుక్రుడైతే ఉపస్థితంగా ఉన్నాడు. ఆ తర్వాత మిథునంలో గురువు, ఇక సింహంలో కేతు, ఇక కాకుండా మనం చూస్తే కుంభంలో రాహు, ఇక మీనంలో దాదాపు మిగిలినటువంటి గ్రహాలన్నీ మీనంలోనే కనబడతాయి. అవి రవి, బుధుడు, కుజుడు, శని, ఈ 4 గ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి చొప్పున కదులుతూ ఉంటాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారంగా ఏముంటుంది, ఎలా ఉంటుందంటే ముందుగా అయితే ద్వాదశ రాశుల అందరికీ ఒక మాట చెప్పుకోవాలి. ఒకటి, ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా ఎందులో ఉన్నాయి అంటే రాహుకి కేతువుకి మధ్యన ఉన్నాయి. అంటే దాదాపు అందరికీ కూడా ఎంతో కొంత కాలసర్ప దోషం కానీ, కాలసర్పము అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసిన సమయం కానీ చెప్పుకోవాలి. ఈ కాలంలో పుట్టిన ఎవరైనా సరే కాలసర్ప దోషంలో ఉన్నట్టే మనం చెప్తూ ఉంటాం. దానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేటువంటిది ముఖ్యమైనదిగా చెప్తాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసం నుండి కొంతకాలం వరకు ఈ కాలసర్ప దోషంలో అందరూ దాదాపు అన్ని రాశుల వారు ఆ కాలసర్ప దోషంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి వీలైనంత వరకు ఒక ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించడం, అర్చించడం అనేటువంటిది ముఖ్యమైన కార్యంగా చేసుకుంటూ మరి ఈ మాసం 2026 ఏప్రిల్ మాసానికి అసలు ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏలినాటి శని. సరే, 1లో రాహు ఉన్నాడు, 2లో రవి, బుధ, కుజ, శని ఉన్నాడు, 3లో శుక్రుడు ఉన్నాడు, 5లో గురువు, 7లో కేతువు. ఇలా ఉన్నది అన్నిటికీ మించి మనకి ఏలినాటి శని వెంబడి ఉన్నది. ఇలా ఉన్నప్పుడు 2లో జన్మకుజ సంచారం, తర్వాత రవి, బుధ, శుక్ర సంచారాలు ఎట్లా ఉంటాయంటే కొద్దిగా ప్రయోజనాన్ని ఇచ్చేటువంటివి. 2 అంటే అది ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం కాబట్టి ఇందులో బాగానే ఉంటాయి. అవసరాలన్నీ సమర్థించుకున్నట్లుగా మనకు ఆదాయం అయితే వస్తుంది, ఎందుకంటే 2లో ఉన్నాయి కాబట్టి. స్వశక్తికి ప్రాధాన్యత ఇస్తే కనుక మనం అంటే మన కష్టం మీద ఆధారపడి ఉన్నట్టయితే ఏ పనైనా చేసుకోగలుగుతాం, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి, కానీ అవి అధిగమించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం మీకు ఉంటుంది ఈ నెలలో. అలాగే వాగ్వివాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఇటు ఇంట్లో కానీ, బయట కానీ, కార్యాలయంలో కానీ, సంఘంలో, సమాజంలో ఎక్కడైనా సరే వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త ఉంటే మంచిది. ఇక ఆరోగ్యం ముందు ఎట్లా అంటే సామాన్యంగా ఉంటుంది. ఇప్పటికే మనకేదో చక్కెర వ్యాధి ఉంది, బీపీ ఉంది, ఇది ఆరోగ్యమా అనారోగ్యమా అంటే అది ఎప్పుడు ఉన్నట్టే ఉంది. దీంట్లో మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఔషధ సేకరణలో, ఔషధ స్వీకరణలో మనం ఉండవలసినటువంటి బాధ్యత. ఏదో పనులు మీద పడ్డాయి, మనం ఏదో చేయాలి కదని ఔషధాలను తీసుకోకుండా, లేకపోతే రాత్రుల్లో సమయంలో నిద్రలు సరిగ్గా లేకుండా ఇలా ఉన్నప్పుడు మాత్రం అనారోగ్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే అంతా బాగుంటుందని చెప్పచ్చు. మనం రాశి ఫలితాలు అయితే చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగా, ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్పిందే చెప్పినట్టుగా, మొన్న విన్నదే ఇప్పుడు విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అన్ని గ్రహాలు తిరగవు కదా, కొన్ని గ్రహాలు మాత్రమే కదలిక ఉంటాయి. ఆ గ్రహాలు వాటి యొక్క భావం అనేటువంటిది, ప్రభావం అనేది అన్నింటి మీద ఒకలా ఉండదు. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా
మనకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ తిరుగుతున్నటువంటి సమయంలో కనిపించేటువంటి గ్రహాల స్థితి ఒకవైపు ఉంటే, జన్మ జాతకంలో ఉన్నటువంటి మన కుండల్ని బట్టి ఉండేటువంటి గ్రహాల స్థితి వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు అంతేకాదు దశ, అంతర్దశ నడుస్తున్నటువంటి సమయం, అదే కాదు మనకు మన రాశిలో ఉన్నటువంటి ఏ ఏ యోగించే గ్రహాలు ఉన్నాయి, ఏవి లేవు, వీటన్నింటిని బట్టి ఆధారంగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫలితాలు నిజం 100% అలాగే ఉంది అనిపించవచ్చు, కొన్నిసార్లు అంతగా కలవట్లేదు అని అనిపించవచ్చు. వీటన్నింటికి మనకు ప్రత్యేకంగా కావాలి అన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా జన్మకుండలి ద్వారా మనం తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే సహజంగా మామూలుగా మనం ఏప్రిల్ మాసానికి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అన్నప్పుడు దీన్ని చూసుకుంటే గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మరి ఇలా తెలుసుకున్నా, ఏం చేసినా, ఏదైనా సరే దేవతా అనుగ్రహం ఉండాలి. అలాగే గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఆ గ్రహాలు మనకు అనుకూలించే విధంగా గ్రహాల యొక్క ప్రార్థన కూడా ఉండాలి. మరి అలాగా మనకి ఇప్పుడు ఏ దేవత ఆరాధన ముఖ్యంగా ఉంటుంది అంటే, చైత్రమాసము వైశాఖ మాసం వరకు కూడా మనము ముఖ్యంగా రాముణ్ణి, హనుమంతుడిని అంటే విష్ణు సంబంధిత దేవతల్ని కొలవడం అనేటువంటి ఒక పద్ధతి. ముఖ్యంగా మనకి ఈ ఏప్రిల్ మాసము అంటే మనకు వచ్చేటువంటిది ఎలా ఉంటుందంటే, చైత్ర వైశాఖాల కలిమేడిగా ఉంటుంది. కాబట్టి మనము ఆ దేవదేవుడు ఓ అవతారమూర్తి రాముడు ధర్మస్వరూపుడు కాబట్టి రామావతారాన్ని, ఇంకొక విషయం ఏంటంటే మనం చైత్రమాసం అంతా కూడా రామోత్సవాలు చేసుకుంటాం. వైశాఖం వచ్చేసరికి సీతానవమి చేసుకుంటాం. అంటే ఈ రెండి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి పరమాత్మ తత్వాన్ని మనం పూజ చేస్తాం. కాబట్టి ఆది పురుషుల్లాగా మనకు మార్గదర్శనం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆరాధన, లేకపోతే ఆ శ్రీరామచంద్రుడు గుణగణాలని తెలుసుకుంటూ మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సకల విజయాలు కలుగుతాయని చెప్పొచ్చు. సరే, ఏదేమన్నా మనకి కొంతగా మనం చెప్పుకున్నటువంటి రాహు కేతుల మధ్యలో ఉంది కాబట్టి దీనివల్ల పొందేటువంటి దుష్ఫలితాలు ఉండకూడదు. కాబట్టి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయడం మంచిది. ఇవన్నీ కాదండి, సుబ్రహ్మణ్య స్వామి, ఇటు రాముడు, ఇవన్నీ మళ్ళీ ఇష్టదేవత ఇన్ని రకాలు అంటారు కాబట్టి అని అంటే కనుక హాయిగా వారం వారం నవగ్రహ మండపానికి వెళితే ఏ రకమైనటువంటి కష్టం లేకుండా హాయిగా ఉంటాం. అన్నిటికీ మించి సర్వదేవతా నిలయమైనటువంటి గోమాత ఉంటుంది కాబట్టి గోగ్రాసం ఇవ్వడం లాంటిది, లేకపోతే బీద దిక్కి ఉన్నప్పుడు దానం చేయడం అనేటువంటి వాటిల్లో ఏది మనకు వీలు అనిపిస్తే, ఏది సులువు అనిపిస్తే దాన్ని పద్ధతిని పాటించినట్టయితే ఎంత గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క తీరు ఎలా ఉన్నా మనకి ఏ ఇబ్బంది కలగకుండా హాయిగా శుభంగా మనం బయటకు రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండాలి. అందరూ అంతే ఆనందంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి ఆశించేటువంటి ఒక గొప్పనైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం మాత్రమే చూసుకునేటువంటి ఈ జ్యోతిష్యము, జాతకము అనేటువంటి దీంట్లో ఇది చక్కని ఒక వైజ్ఞానిక శాస్త్రం. దీంట్లో అనేక రకాలైన రుజు సాక్ష్యాలతో నిరూపించబడినటువంటి శాస్త్రం కాబట్టి ఇందులో తప్పనిసరిగా మనం కనుక అనుకున్నది అనుకున్నట్టుగా నిజంగా మన తిథివార నక్షత్రాలు సరిగ్గా ఉన్నాయి అని చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు మార్గదర్శనం చేసేటువంటి శాస్త్రం ఇది కనుక ఇప్పుడు మనం చూసుకున్నటువంటి దాంట్లో సంతృప్తి కనుక చెందకపోతే తప్పనిసరిగా మీరు మీ జన్మ జాతకాన్ని ఎవరైనా నిపుణులైనటువంటి పండితుల చేత లేదా జ్యోతిష నిపుణుల చేత చూయించుకుని మీ యొక్క ఈ సంవత్సర కాలానికి అనువుగా ఉండే రకంగా మీరు మార్గదర్శనం చేయించుకోవచ్చు. శుభం.